అంటే సార్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. నమ్మవర్ అనేది ఒక కాలేజ్ గొడవలతో చేసిన సినిమా, భైరవ దీపం అనేది ఒక ఫ్యాంటసీ, తర్వాత శ్రీకృష్ణార్జున విజయం అనేది మైథాలజీ, తర్వాత మరి మీరు అఫ్ కోర్స్ ఇవన్నీ ఈ యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. బావగారు బాగుందంటే ఒక ఎంటర్టైనర్, ప్రేమించుకున్నారా, కంప్లీట్లీ లవ్ స్టోరీ అన్నీ చూస్తారు కదా. మరి మీరెందుకు ఒక సున్నితమైన ఒక మీకు నీష్ క్రియేట్ చేసుకున్నారు? మీరు ప్రభావం ఎందుకు రాలేదు? నేనేం చేసుకోవాలి, నా స్ట్రాటజీ ఓన్లీ అప్ టు ఫస్ట్ ఫిల్మే ఉండింది. నేను నా ఫస్ట్ సినిమా ఒక యాష్ చోప్రా, కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా కైండ్ ఆఫ్ ఒక లవ్ స్టోరీ తోటి అప్పటికి ట్రెండ్ అది. దట్ వాజ్ ఎ పేయింగ్ ఎలిమెంట్. సో నేను దాంతో డైరెక్టర్ అవ్వాలని అనుకునేవాడిని. అండ్ నాకు గ్రిప్ ఉన్న ఏరియా. రైట్. సెకండ్ సినిమా నుంచి నేను అది చేంజ్ చేద్దామని ట్రై చేస్తున్నాను, ఇండస్ట్రీ అవనీట్లు. అండ్ నన్ను డైరెక్టర్గా అనుకోగానే ఇమీడియట్గా మనసంతా వాళ్ళ మైండ్లో కూర్చుంటుంది. అది మీకు ఎప్పుడు డిసడ్వాంటేజ్? నన్ను కొంతమంది అయితే మీకు ఒక 2-3 కోట్లు డబ్బులు ఇస్తాము, మనసంతా నువ్వేలో మీరు రాసుకుని తీయని సీన్లు తీసివ్వండి చాలా అన్న వాళ్ళు ఉన్నారు. నేను చెయ్యను రా బాబు, నేను అలాంటి సినిమాయే మళ్ళీ చేయను అంటే వినలేదు. నేను యాక్చువల్గా నేను అఫీషియల్గా చేసిన సినిమాల కంటే నేను రిజెక్ట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అవి జనరల్గా హీరోలకే సాధ్యం, డైరెక్టర్గా నాకు సాధ్యం. డైరెక్టర్లు 10 కథలు చెప్పాలి ఒక హీరోని పడేయటానికి, బట్ నేను ఎవరికి కథలు చెప్పలేదు. నాకు వచ్చిన అవకాశాలే నేను చేశాను. అందుకని నేను కథ చెప్పిన ఒకే హీరో నన్ను వెయిటింగ్లో ఉండమన్నారు, ఉన్నాను. ఈలోపు ఈ 3 సినిమాలు అయ్యాయి. బట్ నేనుగా ప్రయత్నం చేసి పోరాడి ఏ కథైనా ఒప్పించేసి అలాంటిది నేను చేయలేదు. ఎందుకంటే సినిమాలు నేను చూసిన ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ప్రకారం జరగాలనుంటే నిద్రలో లేపి పివి నరసింహారావు గారిని ప్రైమ్ మినిస్టర్ చేసినట్టు చేసేస్తుంది. అది సినిమాల్లో అది సాధ్యమైన విషయం, చాలా సర్వసాధారణమైన విషయం. అలాగే ఉంటుంది కాబట్టి నాకు తెలుసు, ఓకే ఇది జరుగుతుంది, ఇది జరగదు. మరి ఎప్పుడు భారం అనిపించారు మనసంతానం సక్సెస్ అనేది? ఇది ఒక లేదు అది అంటే ఇప్పుడు సక్సెస్ తాలూకు అది హిట్ అవుతుందని ఖచ్చితంగా తెలుసు. నాకు ఆ స్థాయి ఊహించలేదు, అంటే ఎపిక్ వాల్యూని ఊహించలేదు. మరి చెట్టు అయిపోద్దని ఎప్పుడన్నా అనుకున్నారా? లేదు, నాకు అది బర్త్డేనే కాదు. ఇప్పటికీ నేను లైఫ్లో ఏదో ఒక సినిమాతో నన్ను గుర్తించాలనుకుని ఇండస్ట్రీకి వచ్చాను. అది అనుకోకుండా నా మొదటి సినిమానే అయింది. అందుకని నాకు అది హెల్పే అయింది. నేను నా ఇండస్ట్రీ కెరీర్ అంతా నేను చాలా అటాచ్డ్గా ఉన్నాను. డిటాచ్మెంట్తో కూడిన అటాచ్మెంట్ తోటి ఉన్నాను. అది ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫిలాసఫీ. రైట్. నాగార్జున గారితో మీరు బాస్ అని ఒక ఫిలిం చేశారు. నేనున్నాను కూడా, అది తెలుసు. వస్తాను నేను తెనాల్లో రచ్చ చేసి వెళ్ళి ఆ సినిమాకి. బాస్ సినిమా విషయానికి వస్తే ఆశించిన స్థాయిలో ఫలితం అనేది రాలేదు. అండ్ అందులో ఏమన్నా అంటే నార్మల్గా టీవీలో చూస్తే చాలా ఈజీగా వెళ్ళిపోయే సినిమానే అది, బట్ ఎక్కడో ఏదో ఎలిమెంట్ మిస్ అయింది అని మీకు ఏమైనా అనిపించింది? నాకు తెలుసు. బాస్ సెకండ్ హాఫ్ యాక్చువల్లీ శ్రీరామ్ దాసు పెద్ద హిట్ అయిపోయింది జస్ట్ బిఫోరు. దానివల్ల మేము ఏం చేసామంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి బాస్ సెకండ్ హాఫ్ మార్చుకున్నాం. అది మార్చుకుని ఉంటే కొంతవరకు సేఫ్ సినిమా అయ్యేదేమో అనిపించింది ఆడియన్స్ రియాక్షన్ తర్వాత. ముందు ఎలా ఉండింది సెకండ్ హాఫ్? మా ఫస్ట్ హాఫ్కి అనుగుణంగా నీట్గా ఒక టెంప్లెట్లో ఉండేది. అంటే ఒక కైండ్ ఆఫ్ మన్మధుడు ఇన్ ఏ మాస్ జోనర్ ఉండేది. ఓకే ఓకే. కానీ అండ్ శ్రేయ కథ అవన్నీ లేవు. అది ఇంక్లూడ్. సో టు యాడ్ మోర్ ఉమెన్ సెంట్రిక్ ఎలిమెంట్ ఇన్ టు ద ఫిలిం అన్నీ వచ్చేసాయి. దాంతో అంటే మా బేసిక్గా శ్రీరామదాసు సక్సెస్ మీద వచ్చిన నా కన్ఫ్యూజనే బాస్ సెకండ్ హాఫ్. ఓకే. సో దానికి ఎవరిని బ్లేమ్ చేయలేము. ఓకే. మరి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? ఎవరు? నాగార్జున గారు. కథ మార్చారా? అంటే దానివల్ల మార్చారని చెప్పారా లేదా కథ మార్చేసుకుని మొత్తం? లేదా, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఆయనకి చెప్పకుండా మనం ఒక పెద్ద హీరో సినిమాలో ఆయన్ని బ్లైండ్గా పెట్టి మనం ఏం చేయలేము. రైట్. అది ఎవరితోనూ కుదరదు. పెద్ద హీరో కాదు, ఇప్పుడు చిన్న హీరోతోనే కుదరదు. సో అది రిగ్రెట్ ఏమైనా ఉందా సార్ బాస్ విషయంలో ఇట్లా అయింది? 100%. అది కనుక బాస్ మా ఒరిజినల్ సెకండ్ హాఫ్ తీసేసి ఉంటే, అంటే అది గట్ ఫీలింగ్, ఆ గట్ ఫీలింగ్కి అందరూ ఓటేసి ఉండుంటే కొంతవరకు నాకు నాగార్జున గారితో ఇమీడియట్గా ఇంకో సినిమా చేసే ఒక మంచి ఆపర్చునిటీ ఉండేది. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇట్స్ బికమింగ్ టఫ్ టు. ఇప్పుడు చూడదాం, ఇప్పుడు మళ్ళీ నేను సినిమాల్లో యాక్టివ్గా ఉన్నాను, ఆయన ఇంకా వన్నే తరగకుండా అలాగే ఉన్నారు. సో ఎనీ డే ఇట్ మైట్ హ్యాపెన్. Like and subscribe Eagle Media Works.